హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారమ్మ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు 8, 9, 10. సో ఇక మీరంతా వచ్చేసినారు కాబట్టి ఐ నో సార్ మీరు ఎందుకు లైవ్ తీసుకోవట్లేదు ఈ మధ్య అని అడుగుతూ ఉంటారు, చాట్స్లో పెడతారు ఐ నో. బట్ లైవ్ వల్ల ఏమవుతుందంటే నాన్న లైవ్ కూడా వస్తాను, బట్ ఇవన్నీ వన్ షాట్స్ కాబట్టి ఐ వాంట్ యూ టు ప్రొవైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రికార్డింగ్స్ అనమాట. సో మీరు చూస్తున్నప్పుడు కొంచెం వీడియో పాజ్ చేసేసి, అంటే మన యొక్క ఈ సెషన్ని పాజ్ చేసి చూడండి. ఫర్ షూర్గా ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు పాజ్ చేసి ఆన్సర్ చేయండి. అండ్ యాజ్ యూజువల్గా మన పీడిఎఫ్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ గ్రూప్స్లో నేను పోస్ట్ చేసేస్తాను. దాని గురించి అసలు మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదబ్బా. సో పాలినామియల్స్ గురించి ఒక షార్ట్ ఫామ్లో ఇలాగ మనం ఒక చిన్నగా క్రిస్పీగా రివిజన్ చేసుకుందాం అబౌట్ పాలినామియల్స్. సో పాలినామియల్ రివిజన్స్ అన్నాను కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఆర్ పాలినామియల్స్. అసలు పాలినామియల్స్ అంటే ఏంటో కూడా తెలియాలి కదా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకునేవి అన్నీ రివిజన్ కాబట్టి చెప్తా ఉన్నాను చూడండి. పాలినామియల్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అన్న. సో పాలినామియల్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. దేంట్లో ఉంటుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. జనరల్ పాలినామియల్ మనం ఎలా రాస్తాము? సింపుల్గా చెప్పుకోవాలంటే జనరల్ పాలినామియల్, హౌ ఆర్ వి గోయింగ్ టు రైట్ దిస్? చూడండి ఇక్కడ ఏమున్నది? జనరల్ పాలినామియల్ ఎలా రాస్తాం? సో పాలినామియల్ p ఆఫ్ x కెన్ బి రిటన్ యాజ్, చూడండి అన్న, కాన్స్టెంట్ ఇక్కడ ఫస్ట్ a0 a1x a2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు anxn. ఓకేనా? anxn. సో ఇక్కడ a0 a1 a2 ఇవేమి సార్? వాట్ ఆర్ దీస్? చూడండి, a0 a1 a2 అండ్ సో ఆన్ an, దీస్ ఆర్ ది కాన్స్టెంట్స్ నన్న, రియల్ కోఎఫిషియంట్స్ అంటారు. సో కాన్స్టెంట్ బట్ బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్స్. సో కోఎఫిషియంట్స్ ఇవన్నీ, ఆల్ దీస్ ఆర్ కోఎఫిషియంట్స్ అండ్ దీస్ ఆర్ రియల్ నెంబర్స్, బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అనమాట. కోఎఫిషియంట్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు ద రియల్ నెంబర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ సార్? ఇక్కడ ఎక్స్ ఉంది చూసారా, ఎక్స్ పవర్లో స్టార్టింగ్ విత్ 0, ఇక్కడ a0 x0 అన్నమాట. సో ఇక్కడ n ఈజ్ అవర్ హోల్ నెంబర్, n మస్ట్ బి హోల్ నెంబర్ అండ్ an కెనాట్ బి ఈక్వల్ టు 0 నాన్న, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ ఏ పాలినామియల్. జనరల్ పాలినామియల్ మనం రాయడం జరిగింది. ఇక్కడ వీ హ్యావ్ 3 డిఫరెంట్ కండిషన్స్, 1, 2 అండ్ 3. ఈ 3 కండిషన్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఒక పాలినామియల్కి ఉండాల్సిన క్వాలిటీస్. సో మనం వీటి ద్వారా ఏం చెక్ చేస్తాం? పాలినామియల్ ఉందా లేదా, అంటే మనకి ఇచ్చిన ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం మనం. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. ఐ విల్ రైట్ few of the expressions here for you guys. సో p1x అనుకోండి, దీన్ని p1x రాస్తా ఉన్నాను. సో దీనికి నేను ఎలా రాస్తున్నాను అంటే చూడండి, √x ప్లస్ 1/x. నెక్స్ట్ వన్ p2 ఆఫ్ x. ఓకేనా? సో p2 ఆఫ్ x వచ్చేసరికి x పవర్ 1/4 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1. p3 ఆఫ్ x చూడండి, p3 ఆఫ్ x ఏమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ మనం ఒక థింగ్ అబ్జర్వ్ చేసుకోవాలన్న, యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్. సో నేనేమన్నాను ఇక్కడ, ఇన్ మై జనరల్ పాలినామియల్ ఐ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ ఎక్స్ పవర్ ఏదైతే ఉన్నదో ద పవర్ ఆఫ్ ఎక్స్, ఎన్ అనే వాల్యూ పవర్ ఆఫ్ ఎక్స్ కదా ఇది. సో పవర్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి హోల్ నెంబర్, దిస్ వాజ్ క్లియర్లీ మెన్షన్డ్. సో ఇప్పుడు పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ నెంబర్ ఉంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ పాలినామియల్. సో మరి ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ ఎక్స్ p1x, సార్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా? ఐ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ ఎక్స్ పవర్ 1/2 ప్లస్ ఎక్స్ పవర్ -1. పవర్స్ చూడండి ఇక్కడ, అబ్జర్వ్ ఇట్, దిస్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్, దిస్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్, -1 నాట్ ఏ హోల్ నెంబర్. ఓకేనా? దేర్ ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది ఇది? దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సింపుల్గా మీరు రాసేయచ్చు ఇలాగా, ఇప్పుడు నాట్ ఏ పాలినామియల్, అంతే, వెరీ ఈజీ. సెకండ్ వన్ చూడండి, ఇక్కడ x పవర్ 1/4 నాట్ ఏ హోల్ నెంబర్. ప్రతి దానికి చెక్ చేయాలి,
ఏదైనా ఒక్క టర్మ్ ఫెయిల్ అయినా సరే, ఇఫ్ ఎనీ సింగిల్ టర్మ్ ఆల్సో ఫెయిలింగ్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఇది కూడా 1/4 సార్, డస్ నాట్ బిలాంగ్స్, నాట్ ఏ పాలినామియల్. సింపుల్. ఎక్స్ పవర్స్ చెక్ చేసుకోవాలి. ఎక్స్ పవర్ ఏముంది చూడండి, ఇక్కడ 2 1 ఇక్కడ 0, అంటే ఏమున్నదబ్బా ఇక్కడ 2 1 0 సార్. ఇట్ మీన్స్ ఆల్ ఆర్ బిలాంగింగ్ టు హోల్ నెంబర్స్, దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ పాలినామియల్. ఓకేనా, ఇవి పాలినామియల్ అవుతుందన్నమాట. ఇది నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ సెకండ్ వన్ కూడా నాట్ ఏ పాలినామియల్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద థర్డ్ వన్, దిస్ ఈజ్ ఏ పాలినామియల్. ఓకేనా. సో ఇప్పుడు వీటి మీద ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉంటాయి. ఏంటి సార్? I will tell you what are the types of polynomials. First one గుర్తుపెట్టుకోండి, లీనియర్ పాలినామియల్. ఓకే, లీనియర్ పాలినామియల్. సెకండ్ వన్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్. థర్డ్ వన్ క్యూబిక్. చాలా ఇంపార్టెంట్ అండ్ బట్ బేసిక్స్ ఏనా ఇవన్నీ, బేసిక్ పాలినామియల్స్ అనమాట మనకు. క్యూబిక్ పాలినామియల్. మళ్ళీ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. బై క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోయాక ఇంకొకటి ఏముంటుందంటే ఇక్కడ ఒక నిమిషం, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోయాక ఏముంటుందన్న ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంకొకటి కాన్స్టెంట్ పాలినామియల్. సో వీ హ్యావ్ కాన్స్టెంట్ పాలినామియల్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, సార్ వాట్ డూ యూ మీన్ బై లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? లీనియర్ పాలినామియల్ మీన్స్ ఇక్కడ డిగ్రీ షుడ్ బి. ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. లీనియర్ పాలినామియల్ ఈ టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ అవర్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. దీనికంటే ముందు మనకు ఇంకొక కన్సెప్ట్ తెలియాలి, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్? డిగ్రీ మీన్స్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ మీన్స్ హియర్, ద డిగ్రీ మీన్స్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్కి హైయెస్ట్ పవర్ అన్నమాట. సో ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా చూడండి, డిగ్రీ అంటేనేమో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ అన్నాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. పాలినామియల్ p of x is equal to ax cube plus bx square plus cx plus d. ఇగో ఇదొక పాలినామియల్ ఉంది. వాట్ ఈస్ ద డిగ్రీ హియర్? హైయెస్ట్ పవర్ ఎంతమ్మా ఇక్కడ? హైయెస్ట్ పవర్ వచ్చేసరికి 3 ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, డిగ్రీ సార్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ 3. సో ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. ఓకేనా, డిగ్రీ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డిగ్రీ. ఈ విధంగా మనం డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఏ పాలినామియల్కైనా ఇదే ఫార్మాట్ డిగ్రీ కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. లీనియర్ పాలినామియల్ అన్నాను. లీనియర్ పాలినామియల్ అంటే ఎలా ఉంటుంది సార్? చూడండి, p of x is equal to ax plus b. సో డిగ్రీ ఎంతమ్మా ఇక్కడ? డిగ్రీ షుడ్ బి ఈక్వల్ టు 1. డిగ్రీ షుడ్ బి ఈక్వల్ టు 1. మరి క్వాడ్రాటిక్ అంటే p of x is equal to చూడండి ax square plus bx plus c. ఇక్కడ డిగ్రీ ఎంత? సో హియర్ డిగ్రీ షుడ్ బి ఈక్వల్ టు 2. సేమ్ ఫర్ క్యూబిక్, p of x is equal to ax cube plus bx square plus cx plus d. ఇక్కడ డిగ్రీ ఎంత? సో హియర్ డిగ్రీ ఈజ్ 3, హైయెస్ట్ పవర్ 3. నెక్స్ట్ బై క్వాడ్రాటిక్ అంటే చూడండి ax పవర్ 4 ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ e. ఇలా ఉంటే ఇది బై క్వాడ్రాటిక్. హైయెస్ట్ పవర్ చూడండి 4 ఉంది. సో డిగ్రీ ఈజ్ హియర్ 4. డిగ్రీ షుడ్ బి ఈక్వల్ టు 4. ఇది అయిపోయింది సార్. దెన్ వాట్ డూ యూ మీన్ బై కాన్స్టెంట్ పాలినామియల్? ఇక్కడ డిగ్రీ 1 2 3 4 వరకు అయితే ఓకే, నేర్చేసుకున్నాం, ప్రాబ్లం ఏమీ లేదు, బరాబర్ ఉంది అంతా. దెన్ వాట్ డూ యూ మీన్ బై కాన్స్టెంట్ పాలినామియల్? కాన్స్టెంట్ పాలినామియల్ అంటే p of x is equal to some constant k, ఇలా ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద డిగ్రీ హియర్? దీనికి డిగ్రీ వచ్చేసరికి డిగ్రీ ఈజ్ 0. ఓకేనా, డిగ్రీ ఈక్వల్ టు 0. సో కాన్స్టెంట్ పాలినామియల్కి మీరు డిగ్రీ 0 అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఎలా సార్ 0 అవుతుందంటే జాగ్రత్తగా చూడండి, నేను ఈజీగా చెప్తాను ఇక్కడ మీకు. యూ కెన్ రైట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1. కే కదా, సో కే ఇంటూ 1 అని రాయొచ్చు బరాబర్. సో ఇప్పుడు చూడండి, కే ఇంటూ 1 వాల్యూ ఎంతమ్మా, ఎక్స్ పవర్ 0. సో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎక్స్ హియర్ సార్? పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 0, హైయెస్ట్ పవర్ ఇదే కదా. సో దేర్ ఫోర్ డిగ్రీ ఈజ్ 0. అందుకనే డిగ్రీ ఎంత అవుతుంది మనకు, 0 అయిపోతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇక్కడ చూడండి, హైయెస్ట్ పవర్ 4. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ప్రతి ఒక్క దాంట్లోనూ ఏ కెనాట్ బి ఈక్వల్ టు 0. ఇన్ ఆల్ దీస్ ఫస్ట్ 4 థింగ్స్ ఏ కెనాట్ బి ఈక్వల్ టు 0 అమ్మ, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. వాల్యూ ఆఫ్ ఏ కెనాట్ బి ఈక్వల్ టు 0. వాల్యూ ఆఫ్ ఏ కెనాట్ బి ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా? చలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమున్నది, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. వాట్ డూ యూ మీన్ బై వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా లాజిక్గా ఆలోచిద్దాం. వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్ థింగ్. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అనే ఒక పాలినామియల్ ఉంది. ఏ పాలినామియల్ ఇది? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వీ హ్యావ్. బట్ నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ సార్? ఈ పాలినామియల్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఎట్ సమ్ పాయింట్స్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్. Find the value of this polynomial at x equal to 1, at x equal to 2, at x equal to 1, 2, 0 and 3. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వెరీ సింపుల్. ఎక్స్ ఉన్న చోట 1, 2, 0, 3 1 by 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సొల్యూషన్ రాస్తా ఉన్నాను చూడండి. ఇప్పుడు సొల్యూషన్ ఎలా రాస్తామో చూడండి అన్న, ఇది మన క్వశ్చన్. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. సో లెట్ మీ రైట్ డౌన్ ద సొల్యూషన్. ఫస్ట్ 1 కదా, సో పీ ఆఫ్ 1 సార్. 1 ఉన్న ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 పెట్టాలన్నా. సో 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1. సో హౌ మచ్ ఇట్ విల్ బి 1 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత అవుతుంది? టోటల్ 4. సింపుల్ లాజిక్. పీ ఆఫ్ 1 వచ్చేసినది. మరి పీ ఆఫ్ 2 ఎంత? పాలినామియల్ వాల్యూ ఎట్ 2 అనమాట. పీ ఆఫ్ 2 మీన్స్ పాలినామియల్ వాల్యూ ఎట్ 2. సో ఎట్ 2 ఎంత అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. సో 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3. సో 2 స్క్వేర్ వాల్యూ 4, 2 into 2 value 4 plus 3. So 4 plus 4 8 plus 3 11. Next చూడండి 0 అన్నారు సార్. P of 0. So 0 square plus 2 into 0 plus 3. So how much we have? Plus 3 కాదు కదా, ఇది 1 కదరా, సారీ క్వశ్చన్ చెప్పాలి కదా, మీరు చూసుకోవాలి ఇలాంటివి. సో ప్లస్ 1 ఉన్నప్పుడు ఇదేమవుతుంది? 4 plus 4 8, 8 plus 1 9. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ 1. సో దిస్ వాల్యూ విల్ బికమ్ 0 plus 1, దిస్ విల్ బి 1. నెక్స్ట్ ఎట్ 3 దగ్గర కూడా కావాలి పాలినామియల్ వాల్యూ ఎట్ 3. సో 3 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. ఎక్స్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 1. 3 స్క్వేర్ ఎంతమ్మా? 9 ప్లస్ 2 ఇంటూ 3 ఎంత? 6 ప్లస్ 1. సో 9 ప్లస్ 1 10 ప్లస్ 6 వచ్చేసరికి 16. సో ఇది వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. మీకు ఏ పాలినామియల్ ఇచ్చినా సరే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారో ఎక్స్ ప్లేస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఎక్స్ ప్లేస్లో మీరు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ మీకు వచ్చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఇట్. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే చూడండి అమ్మా. ఐ హ్యావ్ ఏ పాలినామియల్ పీ ఆఫ్ ఎక్స్ దట్ షుడ్ బి ఈక్వల్ టు 2x plus b. దిస్ ఈజ్ ద వాల్యూ. ఓకేనా? ఇది మన యొక్క పాలినామియల్. దిస్ ఈజ్ అవర్ పాలినామియల్. ఇఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. సో వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఎట్ x ఈక్వల్ టు 2 విల్ బి 5, దెన్ ఫైండ్ b. ఇలా కూడా అడుగుతారు. డైరెక్ట్గాను అడగొచ్చు వాల్యూస్, లేదంటే ఇలా మార్చి కూడా అడగొచ్చు. దెన్ ఫైండ్ b. అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? జాగ్రత్తగా చూడండి. ఏమున్నది? ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు 2. పీ ఆఫ్ 2 ఎంత? 2 ఇంటూ 2 ప్లస్ బి. దట్ విల్ బి హౌ మచ్? 4 ప్లస్ బి. ఈ వాల్యూ దేని ఎంత ఇచ్చారన్నా? 5 అని ఇచ్చారు. సో 5 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ బి. సో బి కెన్ బి రిటర్న్ యాజ్ హౌ మచ్? 5 minus 4. దట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 1. చూసారా? ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు మనకి. సో ఇది వాల్యూ ఆఫ్ పాలినామియల్కి అప్లికేషన్స్ కొన్ని.
సో ఇలాంటివి మనల్ని అడుగుతూనే ఉంటారు, బేసిక్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మనకు. సో వాటి గురించి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన పని అస్సలు లేదు. చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు, ఎప్పటికీ అసలు టెన్షన్ పడాల్సిన పని లేదమ్మా. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఓకే, జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఏంటి సార్, వాట్ డూ యూ మీన్ బై జీరో ఆఫ్ ఏ పాలినామియల్? సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పాలినామియల్ p ఆఫ్ x ఉన్నది. ఐ హ్యావ్ ఏ పాలినామియల్ p ఆఫ్ x. ఓకే, ఎట్ x ఈక్వల్ టు a, ఎట్ x ఈక్వల్ టు a ఈ వాల్యూ ఎంత అయిందన్న, p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఓకే, సో పాలినామియల్ వాల్యూ ఎట్ x ఈక్వల్ టు a ఈజ్ 0. దెన్ మనం ఏం చెప్తాం, దెన్ x ఈక్వల్ టు a ఈజ్ said to be the zero of the polynomial p of x. The zero of polynomial p of x. ఇలా రాయొచ్చు. అంటే పాలినామియల్ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, అది ఏమవుతుంది, జీరో ఆఫ్ ది పాలినామియల్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి అమ్మా జాగ్రత్తగా. మరి ఐ విల్ గివ్ యూ సర్టెన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆల్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ p of x is equal to x square minus 2x plus 1. చెక్ వెదర్, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకు చెక్ వెదర్ -1, 2, 0 ఆర్ జీరోస్ ఆఫ్ p of x ఆర్ నాట్. సో p of xకి జీరోస్ అవుతాయా లేవా, -1, 2, 0 అనేవి జీరోస్ అవుతాయా లేవా అనేది మనం చెక్ చేయాలి. సో హౌ కెన్ ఐ చెక్ దిస్, వెరీ సింపుల్ కదా, ఇంకేమున్నది మరి బరాబర్ చెక్ చేద్దాం, వచ్చేయండి. సో దిస్ వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ -1 వాల్యూ చూడండి, -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 into -1 plus 1, how much we are getting? So 1 plus 2 plus 1, that will be equal to how much, 4. ఇది అవ్వలేదు. ఓకే, ఇది అవ్వలేదు. నెక్స్ట్ p ఆఫ్ 2 చూడండి, 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 2 into 2 plus 1. సో 4 minus 4 plus 1, that will be 1. నెక్స్ట్ 0, p ఆఫ్ 0. సో 0 స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 into 0 plus 1, that will be 1. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం చేయొచ్చు, యాజ్ సింపుల్గా రాద్దాం. ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ ఏముంటుంది మనకి ఇక్కడ అంటే, ఫైనల్ కంక్లూజన్ విల్ బి యాజ్, చూడండి అమ్మా, p ఆఫ్ -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కామా p ఆఫ్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కామా p ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. We can say that, సింపుల్గా we can say that -1, 2, 0 are not the zeros of p of x is equal to x square minus of 2x plus 1. అవ్వలేదు, సింపుల్, ఇదే కదా మనం రాసేది. మరి అవ్వలేదు కాబట్టి అవ్వలేదని రాస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, చూడండి. ఫర్ ద సేమ్ కైండ్ ఆఫ్ పాలినామియల్ p of x is equal to x square minus 2x plus 1 అని ఉంది. సార్ దీనికి ఇప్పుడు ఏ విధంగా సార్ చెప్పండి, చెక్ వెదర్ 1 is a zero of p of x or not. సో 1 అనేది 0 అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు గివెన్ ఏమి ఇచ్చారు, p of x is equal to x square minus of 2x plus 1. p of 1 వాల్యూ ఎంత వచ్చిందన్న, సార్ 1 స్క్వేర్ మైనస్ 2 into 1 plus 1, దట్ ఈజ్ 2 minus 2 equal to 0. సో 0 వచ్చింది. సో దేర్ ఫోర్ యాజ్ p of 1 equal to 0 ఏమవుతుందన్న, 1 is a zero of p of x, that is equal to x square minus 2x plus 1. సింపుల్, చూడండి 0 అయిపోయింది కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు, బరాబర్ వచ్చింది వాల్యూ. సో 0 అవ్వకపోతే, నాట్ ఈక్వల్ టు 0 అవ్వకపోతే జీరోస్ కావు,
ఈక్వల్ టు 0 అయితే జీరోస్ అవుతాయి అని మీనింగ్. ఇదే మనం రాయాల్సింది జీరోస్ అంటే. దానికి మించి మరేమీ లేదమ్మా. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు, టెన్షన్ పడాల్సిన పని అస్సలుకి లేదు. వెరీ వెరీ సింపుల్, లాజికల్గా ఉంటుంది. చిన్న చిన్నగా ఈజీగా మీరు ట్రై టు సాల్వ్ సమ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. కావాలి అనుకుంటే మీరు డీటెయిల్డ్ సెషన్స్ కూడా ఉన్నాయి మనకు. డీటెయిల్డ్ సెషన్లో ఐ ట్రై టు సాల్వ్ మెనీ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. సో కాబట్టి అది కూడా ఒకసారి మీరు చూసేసినారనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు మీకు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, గ్రాఫికల్ రీప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ పాలినామియల్. అంటే దిట్ ఈస్ నథింగ్ బట్ జియోమెట్రికల్ మీనింగ్. ఓకే, జియోమెట్రికల్ మీనింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము, నేనంటే మెయిన్గా ఇప్పుడు నేను ఒక లీనియర్ పాలినామియల్ తీసుకున్నాను. y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 ఈజ్ మై లీనియర్ పాలినామియల్. ఈ లీనియర్ పాలినామియల్కి గ్రాఫులు డ్రా చేయాలంటే ఫస్ట్ మనకు కొన్ని పాయింట్స్ తీసుకెళ్ళాం. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎ ఫ్యూ పాయింట్స్. కొన్ని పాయింట్స్ నాకు తెలియాలి. సో పాయింట్స్ తెలియాలి కాబట్టి చూడండి అన్న, ఫస్ట్ నేను x ఈక్వల్ టు -2 తీసుకున్నాను. జాగ్రత్తగా చూడండి, ఐఎమ్ టేకింగ్ x ఈక్వల్ టు -2. x ఈక్వల్ టు -2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎంత వస్తుంది? వెన్ x ఈక్వల్ టు -2 -4 + 3 అవుతుంది, అంటే -1 వచ్చింది y వాల్యూ. సేమ్ అదేవిధంగా x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయండి, y ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, y ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి, y ఈక్వల్ టు 7 వచ్చింది. సో వీటిని మనం ఒక ఆర్డర్డ్ పెయిర్, x, y ఏంటమ్మా ఇక్కడ మనకు ఆర్డర్డ్ పెయిర్ అంటారు దీన్ని. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆర్డర్డ్ పెయిర్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం x, y ఫార్మాట్లో -2, -1, -1, 1, 0, 3 అండ్ 2, 7 పాయింట్స్ లెక్క ఒక దగ్గర మనం టేబుల్ రాసుకున్నాం. సో ఈ పాయింట్స్ని కలుపుతూ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఒక గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే, ఐ హ్యావ్ టు డ్రా వన్ గ్రాఫ్. సో ఇప్పుడు గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామో చూద్దాం రండి. సో గ్రాఫ్ అన్నారు కాబట్టి నేను మీకోసం మంచిగా లైన్స్ అన్నీ తీసుకుంటాను. చూడండి, ఐ విల్ టేక్ దిస్ ఈజ్ మై వై యాక్సిస్ మై డియర్ అమిగోస్. ఇది మన యొక్క వై యాక్సిస్ అనుకోండి. కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఇది వై, ఇది ఏమో ఎక్స్. సో ఫస్ట్ స్కేల్ ఏంటి సార్, వాట్ ఈస్ ద స్కేల్? ఏ విధంగా గ్రాఫ్లో ఖచ్చితంగా మీరు స్కేల్ రాయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. యూ హ్యావ్ టు రైట్ ద స్కేల్. చాలామంది గ్రాఫ్లో ఏం చేస్తారంటే స్కేల్ రాయకుండా వదిలేస్తారు, మార్కులు పోతాయి. స్కేల్ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాం, వై యాక్సిస్ మీద ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది చూడాలి నాన్న. సో ఇప్పుడు చూడండి, 1 సెంటీమీటర్, నేనైతే ఇక్కడ అన్ని 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అనేది తీసుకుంటాను. వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అనేది తీసుకుంటాను. ఓకేనా? సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ కాబట్టి లెట్ మీ రైట్ డౌన్ ద పాయింట్స్ హియర్ ఫర్ యూ గైస్. పాయింట్స్ కొన్ని రాద్దాం ఇక్కడ. దిస్ పాయింట్ ఈజ్ 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 వరకు రాస్తాను. చూడండి, సేమ్ -1, -2, -3, -4. సేమ్ ఫర్ పాజిటివ్ వై యాక్సిస్, 1, 2, 3, 4, 5, 6 and 7. Negative y-axis, -1, -2, -3, -4, -5, -6. చాలు, ఇంతవరకు రాసేద్దాం. సో వాట్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్ అన్న? ఫస్ట్ పాయింట్ ఏంది ఈ గ్రాఫ్లో? జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ పాయింట్ -2, x ఈక్వల్ టు -2 ఉండాలి, y ఈక్వల్ టు -1 ఉండాలి. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, x ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు -1 ఉన్న పాయింట్. x ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు -1 అంటే ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ ద పాయింట్. సో ఫస్ట్ పాయింట్. సో మనం దీనికి సింపుల్గా ఏమని రాసుకుందామంటే, ఇది ఏ అనుకుందాం, లెట్ us టేక్ దిస్ వన్ యాజ్ b, ఇది c, ఇది d అనుకుందాం అమ్మా. ఇలా రాసుకుందాం, ABCD లాగా రాసుకుంటే దిస్ ఈజ్ మై పాయింట్ A. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ -1, x ఈక్వల్ టు -1 ఉంటే y ఈక్వల్ టు 1 అంట. x ఈక్వల్ టు -1, y ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. దిస్ ఈజ్ అవర్ పాయింట్ B. నెక్స్ట్ వన్. ఓకే, దిస్ ఈజ్ అవర్ పాయింట్ B. నెక్స్ట్ వన్, x ఈక్వల్ టు 0 అయితే y ఈక్వల్ టు 3 సార్. x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 3 ఇగో ఇక్కడ. దిస్ ఈజ్ మై పాయింట్ C. దెన్ మై పాయింట్ D విల్ బి 2, 7, x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 7 అంటే దగ్గర ఇగో ఇలా వస్తుంది ఒక పాయింట్. దిస్ ఈజ్ మై పాయింట్ D. సో నౌ వాట్ షుడ్ యూ హ్యావ్ టు డూ? లెట్ us జాయిన్ ఆల్ దీస్ 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇగో ఇలాగా.
యూ కెన్ జాయిన్ దీస్ 4 పాయింట్స్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు డ్రా ఏ లైన్. ఈ లైనే ఏమవుతుందన్న, దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. సో ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా చూడండి, దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. సో ఇప్పుడు ఈ యొక్క గ్రాఫ్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో దిస్ పాయింట్ చూడండి అన్న, ద పాయింట్ విచ్ ఈస్ ఎక్కడైతే ఇది ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో దట్ ఈస్ ద జీరో. సో ఈ పాయింట్నే మనం జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ y ఈక్వల్ టు 2x ప్లస్ 3 అనొచ్చు. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. సో హియర్ జీరో వాల్యూ ఎంత వస్తుందన్న, దిస్ పాయింట్ ఈజ్ మైనస్ ఆఫ్ 3/2. ఈ పాయింట్ ఎంత వస్తుంది మనకు, -3/2. సో గ్రాఫ్ నుంచి మీరు ఇలా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ జీరో ఆఫ్ ది పాలినామియల్, సో దేర్ ఫ్రమ్ ది గ్రాఫ్ ఇలా రాద్దాం మనం ఇప్పుడు, ఫ్రమ్ ది గ్రాఫ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ ఎంత అవుతుందన్న, x ఈక్వల్ టు -3/2. ఇది జీరో మనకు వచ్చింది ఇక్కడ, x ఈక్వల్ టు -3/2. ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో ఎన్ని పాయింట్స్ అయితే అన్ని నాన్న. సో బేసిక్గా జీరోస్ ఎన్ని ఉంటాయి మన దగ్గర, జీరో ఆఫ్ ది పాలినామియల్ గురించి మనం నేర్చుకున్నాం కదా ఇక్కడ. దెన్ హౌ మెనీ జీరోస్ డస్ ఇట్ హ్యావ్, నెంబర్ ఆఫ్ జీరోస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి సార్, నెంబర్ ఆఫ్ జీరోస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ షుడ్ బి ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, that should be equal to degree of the polynomial. సింపుల్ లాజిక్గా ఉంటుంది మనకు. సో ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి సార్ ఒక పాలినామియల్కి అంటే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఇక్కడ డిగ్రీ ఎంత, హియర్ ద డిగ్రీ ఈజ్ 1, దేర్ ఫోర్ వీ గాట్ ఓన్లీ 1 0. డిగ్రీ 2 ఉంది. వాట్ ఇఫ్ ఐ హ్యావ్ టేకెన్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, లెట్ us see this. సో నేను ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను ఇప్పుడు. దిస్ ఈజ్ మై క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 3x - 4. సో హియర్ మీరు ఒక విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటేనా, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి డిగ్రీ 2 కాబట్టి 2 zeros రావాలి మనకు. సో యాజ్ ఇట్ హ్యాస్ డిగ్రీ 2 ఐ షుడ్ హ్యావ్ 2 zeros. సో మళ్ళీ దీనికి మనం ఒక చిన్న గ్రాఫ్ డ్రా చేద్దాం మరి. లెట్ us డ్రా దిస్ గ్రాఫ్. ఇవన్నీ మీకు తెలుసు కదా పాయింట్స్ ఎలా తీసుకోవాలో. -2 x ఈక్వల్ టు -2 తీసుకుంటే y వాల్యూ 6 అవుతుంది. సో ఇలాగా మీరు ఏదైనా ర్యాండమ్ వాల్యూ నాన్న, దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ వాల్యూ. అరే ఈ వాల్యూసే సార్, ఈ వాల్యూసే ఎందుకు తీసుకోవాలి పర్టికులర్గా అని డౌట్ కూడా రావచ్చు మీకు. యూ మైట్ బి గెటింగ్ దిస్ డౌట్, బట్ దెర్ ఈజ్ నో సచ్ కండిషన్ దట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ వాల్యూ. అలా అని పర్టికులర్ కండిషన్ ఏమీ లేదు. యూ కెన్ టేక్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూ అయినా మీరు తీసుకోవచ్చు. గ్రాఫ్ డ్రా చేయాలి అంతే. ఈ పాయింట్స్ రాయాలి నాన్న ఫస్ట్. ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ వస్తే ఒక గ్రాఫ్ వచ్చేస్తూ ఉంది. సో సేమ్ టు సేమ్ ఇప్పుడు మనం ఇంకొక గ్రాఫ్ డ్రా చేద్దాం మరి. జాగ్రత్తగా చూడండి ఏమున్నది సార్. అగైన్ సేమ్ కైండ్ ఆఫ్ గ్రాఫ్. ఈసారి స్కేల్ అనేది మీరు రాసుకోండి అన్న. స్కేల్ అనేది నేను ఇప్పుడు రాయట్లేదు ఇక్కడ, బట్ యూ హ్యావ్ టు రైట్ ద స్కేల్, దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో పాయింట్స్ ఏమున్నాయి సేమ్. స్కేల్ అనేది 1 centimeter ఈక్వల్ టు 1 unit తీసుకుందాం. 1 2 3 4 5 6 7. సేమ్ హియర్ -1 -2 -3 -4 -5 -6. ఇది మన ఎక్స్ యాక్సిస్. మరి y దగ్గర చూడండి 1 1 2 3 4 5 6 and 7. సేమ్ -1 -2 -3 -4 -5 and -6. సో ఇప్పుడు మనం పాయింట్స్ ఐడెంటిఫై చేద్దాం. డైరెక్ట్గా నేను రాస్తా ఉన్నాను. నౌ ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ ద పాయింట్స్. జాగ్రత్తగా చూడండి. -2, 6 x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు 6 ఉండాలి. x ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు 6 అంటే ఇగో ఇది ఇక్కడ x ఈక్వల్ టు -2 కదా, సారీ x ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు 6 అంటే ఇగో ఇలాగా ఉంటుందన్న. బరాబర్ చూడండి, స్ట్రైట్గా వెళ్ళండి. దిస్ ఈజ్ ద పాయింట్ -2, 6. వెరీ నైస్. నెక్స్ట్ వన్ చూడండి. x ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు y ఈక్వల్ టు 0 అంట. అంటే ఇగో ఇక్కడ x ఈక్వల్ టు -1, y ఈక్వల్ టు 0. నెక్స్ట్ పాయింట్ x ఈక్వల్ టు 0 దగ్గర y ఈక్వల్ టు -4, x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు -4. ఇగో ఇది పాయింట్ అన్న. దిస్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ వన్ సార్, ఈసారి x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు -6. జాగ్రత్తగా చూడండి అమ్మా. x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు -6. హియర్ ఈస్ ద పాయింట్.
నెక్స్ట్ x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు -6 అగైన్. వావ్, హౌ కెన్ ఇట్ బీ పాసిబుల్? ఒకసారి చూద్దాం. 4 - 6 ఎంత నాన్న? ఇది 4 - 4 0. ఓకే, -6. మరి x ఈక్వల్ టు ఎంత? 1 ఉన్నప్పుడు ఎంత రా? 1 - 3 అంతే, క్లియర్గా వస్తుంది, నో ఇష్యూస్. సో 2 ఉన్నప్పుడు కూడా -6 అంట. సో 2 ఉన్నప్పుడు కూడా -6 కాబట్టి ఇది 2, x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు -6. ఇగో ఇక్కడ దిస్ ఈజ్ అవర్ పాయింట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూడండి. x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు -4. x ఈక్వల్ టు 3 పెట్టాను, y ఈక్వల్ టు -4 అంటే ఇగో ఇక్కడ. వెరీ గుడ్. దెన్ x ఈక్వల్ టు 4 y ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 4 y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద పాయింట్. x ఈక్వల్ టు 5 y ఈజ్ ఈక్వల్ టు 6 ఇస్ ద లాస్ట్ పాయింట్. సో x ఈక్వల్ టు 5 ఉంది, y ఈక్వల్ టు 6 ఉంది. మళ్ళీ ఇగో ఇక్కడికి వచ్చేసాం మనం బరాబర్గా. సో నౌ లెట్ us జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్. ఇంకేముంది, జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక కర్వ్ ఫామ్ అవుతుంది మనకు, చూడండి ఇగో ఇలాగా. ఓకే, ఐ వాంట్ ఎవ్రీబడి టు జాయిన్ దిస్ లైక్ దిస్. కొంచెం ఇంచుమించు ఒక పారాబోలా కర్వ్ వస్తుంది అన్న, ఒక యూ షేప్ కర్వ్ వస్తుంది ఇలాగా. దిస్ ఈజ్ ద కర్వ్ అనమాట. ఓకే, కొంచెం పద్ధతిగా రాద్దామా? ఒక్క నిమిషం ఉండండి. అయితే దీన్ని నేను కొంచెం మంచిగా డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఇగో ఇలాగా ఒక కర్వ్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద కర్వ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని నాన్న? జాగ్రత్తగా చూడండి, 2 zeros రావాలి కదా. సో జీరోస్ ఆర్ దేర్ ఫోర్. ఫైనల్గా రాసేద్దాం ఇప్పుడు. జీరోస్ ఆర్, ఎన్ని జీరోస్ వచ్చాయి చూడండి. ఇక్కడ -1 దగ్గర 4 దగ్గర టచ్ అవుతుంది. x ఈక్వల్ టు -1 అండ్ x ఈక్వల్ టు 4. దీస్ ఆర్ ది 2 zeros. ఈ విధంగా మనకు ఏ పాయింట్ ఇచ్చినా, ఏ గ్రాఫ్ ఇచ్చినా, డిగ్రీ మనకు సంబంధమే లేదు. 3 ఉందా 4 ఉందా డజంట్ మ్యాటర్. యూ కెన్ ఈజీలీ డ్రా ఎనీ గ్రాఫ్. ఈ విధంగా మీరు ఏ గ్రాఫ్ అయినా డ్రా చేయొచ్చు, ఆరామ్సే డ్రా చేయొచ్చు. సో నేను మీకు ఇప్పుడు ఒక చిన్న హోంవర్క్ లాగా ఇస్తా ఉన్నాను. యూ ట్రై దిస్ థర్డ్ వన్. సో జామెట్రికల్ మీనింగ్ అంటే ఇదేనా? జామెట్రికల్ మీనింగ్ అంటే ఏమున్నది? సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇట్స్ టచెస్ ద x యాక్సిస్, దట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ జీరోస్. సో ఇది ట్రై దిస్ ఎట్ యువర్ హోమ్. ఐ వాంట్ యూ టు ట్రై దిస్ గ్రాఫ్. ఓకేనా? ఈ గ్రాఫ్ ట్రై చేయండి ఒకసారి. ట్రై దిస్ గ్రాఫ్. సో ఇప్పుడు ఇందులో చిన్న కండిషన్స్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జామెట్రికల్ మీనింగ్ ఏమొస్తుంది నాన్న మనకు? వాట్ ఈస్ ద జామెట్రికల్ మీనింగ్ వీ గాట్ ఫ్రమ్ హియర్? జామెట్రికల్ మీనింగ్ ఏమొస్తా ఉన్నది సార్? వాట్ ఈస్ ద జామెట్రికల్ మీనింగ్? సో చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్. సో బేసికల్లీ మనకేమొస్తుందన్న ఇప్పుడు జామెట్రికల్ మీనింగ్ అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసరికి దట్ విల్ బి ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఫస్ట్ ఇది మనందరికీ తెలిసిందే. మరి ఇక్కడ నుంచే కొంచెం ఇప్పుడు చేంజ్ అయింది కదా గ్రాఫికల్ ద్వారా, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ తర్వాత దిస్ ఆల్సో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పాయింట్స్ వేర్ ది గ్రాఫ్ టచెస్ ది x axis, where the graph touches the x axis, touches the x axis. ఇది కొత్తగా వచ్చిన మనకు జామెట్రికల్ మీనింగ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీనికి గ్రాఫ్ మనం రాసాం. సో దేర్ ఆర్ 3 different కండిషన్స్ టు డ్రా ది గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్. ఎస్పెషల్గా మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎనీవే, బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇంకా డీటెయిల్గా మీకు చెప్పాను ఎందుకు వస్తాయి ఏంటి అనేది. నేను ఇప్పుడు బ్రీఫ్గా ఒక ఐడియా ఇస్తాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద మనకు 3 different కండిషన్స్ వస్తాయి. ఏంటి సార్? కేస్ 1, ఫస్ట్ కేస్. వాట్ ఈస్ దట్? గ్రాఫ్ అనేది మనకు ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ కేసులో జాగ్రత్తగా చూడండి, ఇది మన యొక్క x యాక్సిస్, దిస్ ఈజ్ మై y యాక్సిస్. సో గ్రాఫ్ విల్ బి లుకింగ్ లైక్ దిస్ వన్. ఎనీథింగ్ ఇట్ ఈస్ టచింగ్ ద x యాక్సిస్ at 2 points. ఓకే, సేమ్ టు సేమ్ ఎట్ ది బాటమ్. ఇది చూసుకోండి అన్న, ఇది దిస్ ఈజ్ అవర్ y యాక్సిస్, దిస్ ఈజ్ మై x యాక్సిస్, దిస్ ఈజ్ మై y యాక్సిస్, దిస్ ఈజ్ మై x యాక్సిస్. సార్ వెన్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్, ఇది ఎప్పుడు అవుతుంది సార్ అంటే వెన్ a ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇక్కడ ఏమో వెన్ a ఈజ్ లెస్ దాన్ 0, అండ్ హియర్ వెన్ డిస్క్రిమినెంట్ d ఈజ్ గ్రేటర్ దాన్ 0, వెన్ డిస్క్రిమినెంట్ d ఈజ్ లెస్ దాన్ 0. సో వాల్యూ ఆఫ్ d నాన్న స్టాండర్డ్ వాల్యూ ఇది,
బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇది మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఆర్ జనరల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని మీరు కంపేర్ చేసి యూ కెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ డి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో మనకు పాలినామియల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, పాలినామియల్ p ఆఫ్ x షుడ్ బి ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వేర్ ద వాల్యూ ఆఫ్ a కెనాట్ బి ఈక్వల్ టు 0. ఇగో ఇక్కడ ఉన్న ఏబిసి వాల్యూసే ఇక్కడ కూడా ఉంటాయి, బోత్ ఆర్ సేమ్. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. వాట్ ఈస్ ద కేస్ 2 సార్? ఇక్కడ రెండు డిఫరెంట్ జీరోస్ ఉన్నాయి బికాస్ ఇట్ ఈస్ టచింగ్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్. చూడండి, యు ఆర్ గెటింగ్ 2 డిఫరెంట్ జీరోస్ హియర్. ఎస్, 2 డిఫరెంట్ జీరోస్. ఆల్ఫా బీటా అనుకోండి, జీరోస్ని ఆల్ఫా బీటా అనుకున్నాం. ఇప్పుడు ఇంకొక కండిషన్ ఏంటి సార్ అంటే, జాగ్రత్తగా చూడండి, ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు సేమ్ టు సేమ్ గ్రాఫ్ మీకు, లెట్ మీ రైట్ డౌన్ ద గ్రాఫ్ హియర్ ఫర్ యూ గైస్. సో సేమ్ ఇది y యాక్సిస్, సేమ్ టు సేమ్ ఇది x యాక్సిస్, బట్ గ్రాఫ్ అనేది ఇలాగ వచ్చేస్తూ ఉంది, ఒక్కటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సేమ్ ఫర్ దిస్ వన్. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, but here also the graph will touch at only one point. So ఇక్కడ కండిషన్స్ ఏంటి జాగ్రత్తగా చూడండి. Here the conditions. What are the conditions here? So a greater than 0, d equal to 0 అయినప్పుడు నాన్న, a less than 0, d equal to 0 అయినప్పుడు. సో వాల్యూస్ ఏమవుతాయి ఇక్కడ అంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా. సో జీరోస్ అనేవి ఈక్వల్ బీటా, ఆల్ఫా ఈక్వల్ టు బీటా, జీరోస్ ఆర్ గోయింగ్ టు బి ఈక్వల్. నెక్స్ట్ వీ హ్యావ్ అవర్ కేస్ 3. కేస్ 3 కూడా ఉన్నది, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ. ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ దిస్ కేస్ 3. వాట్ ఈస్ ద కేస్ 3? ఏంటి కేస్ 3 అంటే ఏంటి సార్? వాట్ ఈస్ దట్? ఇంకేమున్నది, అసలు టచ్ అవ్వని కండిషన్ అన్న. 2 పాయింట్స్ దగ్గర టచ్ అయింది, 1 పాయింట్ దగ్గర టచ్ అయింది, అసలు టచ్ అవ్వట్లేదు అంటే ఎలా ఉంటుంది? టచ్ అవ్వకుండా ఎలా ఉంటుంది గ్రాఫ్? y యాక్సిస్, x యాక్సిస్, ఇలాగా పైకి వెళ్ళిపో, కింద అసలు x దగ్గరికి రాను కూడా రావట్లేదు. సేమ్ ఫర్ దిస్ y యాక్సిస్, x యాక్సిస్, ఇట్ ఈస్ నాట్ కమింగ్ టువర్డ్స్ ది x. అసలు x దగ్గరికి రాను కూడా రావట్లేదు. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ a గ్రేటర్ దాన్ 0, ఇక్కడ d వాల్యూ లెస్ దాన్ 0. సో హియర్ a లెస్ దాన్ 0, d వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయి? నో రియల్ జీరోస్. హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ జీరో, నో రియల్ జీరోస్. అసలు జీరోస్ లేని కండిషన్స్ అన్న ఇవి. దెర్ ఆర్ నో రియల్ జీరోస్ ఫర్ కేస్ 3. కేస్ 1లో అండ్ కేస్ 2లో చూడండి, ఇక్కడ 2 జీరోస్ ఉంటాయి, ఇక్కడ మాత్రం 1 జీరో ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు కేస్ 3, నో రియల్ జీరోస్ ఆర్ అవైలబుల్. దీస్ ఆర్ ది కేసెస్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది కేవలం క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఉండే కండిషన్స్. కాబట్టి ఒకసారి వీటిని బాగా ట్రై చేయండి, ట్రై టు అబ్జర్వ్ దిస్. ఎలాగో మీరు క్వాడ్రాటిక్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి డోంట్ వరీ, ఇది మీకు హోంవర్క్. పాయింట్స్ అన్ని నేను ఇచ్చినాను, దీనికి గ్రాఫ్ డ్రా చేయండి. 3 జీరోస్ వస్తాయి మీకు ఈజీగా. యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ ద 3 జీరోస్. ఎక్కడ x యాక్సిస్ ఇది 3 పాయింట్స్లో మాత్రమే టచ్ అవుతా ఉంది ఆర్ కట్ అవుతా ఉంది. డన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది పాలినామియల్. ఇది చాలా ఇంపార్టెంట్, వీటి మీద మనకు మస్తు క్వశ్చన్స్ అడుగుతారు. జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ మీద మస్తు క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వన్, సో ఫస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్న, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది గుర్తుపెట్టుకోండి, వేర్ ద వాల్యూ ఆఫ్ a కెనాట్ బి ఈక్వల్ టు 0. సో హియర్ వాట్ ఆర్ ద కండిషన్స్? జాగ్రత్తగా చూద్దాం రండి మరి. సో హియర్ మనం ఏమనుకుంటున్నామంటే, లెట్ ఆల్ఫా కామా బీటా బి ద జీరోస్. ఇక్కడ నేను ఆల్ఫా అండ్ బీటాని జీరోస్ అనుకుంటా ఉన్నాను. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? జాగ్రత్తగా చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ ఆఫ్ b బై a అండ్ ఆల్ఫా బీటా వాల్యూ ఇట్ షుడ్ బి c బై a. ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి, ఇది ఫస్ట్ దానికి. దెన్ వాట్ అబౌట్ ద అదర్ థింగ్? దిస్ ఈస్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. నౌ లెట్ us మూవ్ టువర్డ్స్ ది క్యూబిక్ పాలినామియల్కి చూద్దాం. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది సార్? చూడండి, ఏముంది ఇక్కడ, ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d వేర్ ద వాల్యూ ఆఫ్ a కెనాట్ బి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు
మనకి ఇక్కడ జీరోస్ ఏమవుతాయి, లెట్ ఈసారి మనం జీరోస్ ఏమనుకుందాం, 3 జీరోస్ కావాలి కాబట్టి ఆల్ఫా బీటా గామా బీ ద జీరోస్, వీటిని మూడింటిని మనం జీరోస్ అనుకున్నాం ఫస్ట్ వన్. సో ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, సమ్ ఆఫ్ ది జీరోస్ విల్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బై ఏ. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్, అంటే ఆల్ఫా బీటా బీటా గామా అండ్ గామా ఆల్ఫా. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు సి బై ఏ. నౌ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ 3 ఎట్ ఏ టైమ్, మూడింటిని ఒకటేసారి తీసుకుంటున్నప్పుడు ఆల్ఫా బీటా గామా దట్ ఈజ్ మైనస్ ఆఫ్ డి డివైడెడ్ బై ఏ. సో ఈ 2 ఫార్ములాస్ మనకు ఇంపార్టెంట్ అమ్మా. దీస్ 2, దిస్ ఈజ్ ఫర్ క్వాడ్రాటిక్, దిస్ ఈజ్ ఫర్ క్యూబిక్. ఇది క్వాడ్రాటిక్కి ఇది క్యూబిక్కి మస్తు ఇంపార్టెంట్. వీటి మీదే మీకు 10th గ్రేడ్లో బొచ్చెడు క్వశ్చన్స్, బోలెడన్ని క్వశ్చన్స్ మీకు వీటి మీదే కనిపిస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు మీకు, ఓకేనా. సో దీనికంటే ముందు ఇవన్నీ మనం నేర్చుకున్నాం, వెరీ గుడ్. బట్ దీని తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ కన్సెప్ట్ చెప్తాను. ఒకవేళ మీకు సమ్ ఆఫ్ ది జీరోస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినారు, ఓకే. సో వెన్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కండిషన్స్ ఇవి, వెన్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ product of zeros, sum of zeros and product of zeros are given. ఇది ఇచ్చినప్పుడు ఫర్ క్వాడ్రాటిక్ నాన్న, ఇది ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో పాలినామియల్ ఏమవుతా ఉంది, సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినారు మనకు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది అంటే మనకు p of x that should be equal to x square minus of x into alpha plus beta plus alpha beta, alpha beta. ఇగో ఇది నాన్న, this is the equation. You have to find this equation, okay na. This is the equation అనమాట. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు నార్మల్గా. యూ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ x minus alpha into x minus beta. ఇలా 2 జీరోస్ ఇచ్చినప్పుడు వెన్ 2 జీరోస్ ఆర్ గివెన్. సో ఈ కండిషన్ వచ్చేసరికి ఎప్పుడు, దిస్ ఈజ్ వెన్ 2 జీరోస్ ఆర్ గివెన్, వెన్ 2 జీరోస్ ఆర్ గివెన్, ఓకే. సో నెక్స్ట్ వన్ ఫర్ క్యూబిక్, ఫర్ వెన్ 3 జీరోస్ ఆర్ గివెన్ ఫర్ క్యూబిక్ పాలినామియల్. జాగ్రత్తగా చూడండి, 3 జీరోస్ ఆర్ గివెన్, 3 zeros are given for cubic polynomial. అప్పుడు మన యొక్క పాలినామియల్ ఏమవుతుందో మనం రాస్తాం ఇప్పుడు. సో ద పాలినామియల్ విల్ బి p of x is equal to x minus alpha into x minus beta into x minus gamma. సో ఇందులో నుంచే మీరు యూ కెన్ డెరైవ్ ఇట్ ఫర్, మనం ఈజీగా వీటికి సమ్ ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా రాస్తామో దీని లెక్క మీరు ఇక్కడే రాసుకోవచ్చు నాన్న. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసేసి యూ కెన్ రైట్ ఇట్, బట్ ఐ వాంట్ యూ టు మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. గుర్తుపెట్టుకోండి, కొద్దిసేపు నేను పక్కన కూడా ఇలా వచ్చేస్తాను, మరి పాజ్ ఇట్ అండ్ టేక్ ఏ స్క్రీన్ షాట్, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ షూర్. మీకు ఇది చాలా యూజ్ అవుతుంది నాన్న. నెక్స్ట్ థింగ్, ఇంకా ఏమున్నాయి వీటిలో, చిన్న క్వశ్చన్ ఒకటి నేను సాల్వ్ చేస్తాను. ఐ విల్ ట్రై టు సాల్వ్ 1 or 2 questions, రిమైనింగ్ యూ హ్యావ్ టు ట్రై. సో ఏముంది, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ జీరోస్ రెస్పెక్టివ్లీ. సో పాలినామియల్ ఏమవుతుందమ్మా, సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మనం ఇందాకే చెప్పినాను నేను మీకు. సో ఫస్ట్ వన్ p of x will become how much, x square minus of x into alpha plus alpha beta, ఇది ఫార్ములా. సో వాట్ ఈస్ గివెన్ టు అస్ హియర్, సో ఏమని ఇచ్చినారు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ వచ్చేసరికి 1/4 అన్నారు, ఆల్ఫా బీటా వచ్చేసరికి -1 అన్నారు. సో లెట్ us simplify this. ఏమున్నది, సో p of x can be written as now x square minus x into 1/4 plus -1. సో ఇప్పుడు కొంచెం ఎల్సిఎం తీసుకోండి నాన్న. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే సార్ ఇది విల్ బి 4x square
minus x minus 1 divided by 4. This would be your p of x. సో 4 కొంచెం అవతల ఎనీవే జీరోస్ కదా, సో 4 యూ కెన్ ఇగ్నోర్. డినామినేటర్లో ఇలా ఎల్సిఎం తీసుకొని మనం ఇగ్నోర్ చేసేస్తే ఏమవుతుంది? సో మై p of x will become 4x square minus of x minus 4 కదా ఇక్కడ, సారీ దిస్ ఈజ్ minus 4. దిస్ ఈజ్ మై p of x. ఇదే కావాల్సిన పాలినామియల్ p of x. కావాలంటే నేను మళ్ళీ దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్ కదా, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో సిమిలర్లీ ఐ విల్ సాల్వ్ ద థర్డ్ వన్. రిమైనింగ్ యూ ట్రై ద హోంవర్క్. హైలైట్ చేస్తా ఉన్నాను ఆరెంజ్ కలర్తో, ఇవన్నీ మీకు హోంవర్క్. యూ ట్రై దీస్ 4 questions యాజ్ యువర్ హోంవర్క్. సో ఇప్పుడు థర్డ్ వన్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. థర్డ్ వన్ ఎంత ఇచ్చారమ్మా? థర్డ్ వన్ ఇట్ ఈస్ గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0, ఆల్ఫా బీటా ఈక్వల్ టు √5. ఇంకేమున్నది? డైరెక్ట్ ఆన్సర్ కదరా, డైరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ దిస్? p of x is equal to x square minus of x into alpha plus beta plus alpha beta. So x square minus of x into 0 plus √5. సో పాలినామియల్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? p of x is equal to x square plus √5. అంతే, వెరీ నైస్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాలినామియల్. ఈ విధంగానే మీరు మిగిలిన 4 questions ఒకసారి ట్రై చేయండి. యూ ట్రై దిస్, పాజ్ దిస్ వీడియో, పాజ్ దిస్ సెషన్ అండ్ ట్రై ద రిమైనింగ్ 4 బరాబర్ ట్రై చేయండి. వచ్చిందా రాలేదా అనేది మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. యూ టెల్ మీ ఇన్ ద కామెంట్స్లో నాకు పంపించండి, మాకు వచ్చింది సార్ లేదా మాకు రాలేదు అని చెప్పేసి. యూ కెన్ ఇంటిమేట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ గివెన్. ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చినారబ్బా మనకు. సో హియర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒకటే సాల్వ్ చేస్తాను, మిగతాది మీరు ట్రై చేయొచ్చు. యూ కెన్ ట్రై ద రిమైనింగ్ 3 ఆరామ్సే. ఓకే, రిమైనింగ్ 3 మీరు ట్రై చేయండి. 2, 3 అండ్ 4 యూ ట్రై. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చినారు? సార్ ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు -1 ఇచ్చినారు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా? 2 minus 1 will be 1. Then what is the value of alpha into beta? 2 into -1 would be -2. So what we know? We know that p of x is equal to x square minus of x into alpha plus beta plus alpha beta. Now let us substitute these values, Nana. So x square minus x into what is the value of alpha plus beta? That is 1 plus alpha beta value entamma? -2. So what are we getting now? The polynomial p of x, we are getting it as x square minus x minus 2. This is our final required quadratic polynomial. అంతే, చూస్తూ ఉండండి. చాలా ఈజీగా మీరు, నేను చెప్తా ఉన్నాను కదా, నాది గ్యారంటీ. చెప్పింది చెప్పినట్టుగా మీరు, నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయిపోయి నేర్చేసుకొని ఉన్నారనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీకు జూజూబీ. ఓకేనా? సో ఈ సెషన్ చూస్తున్న వాళ్ళు క్లాస్ 10th ఉన్నారు. మనకు జోష్న, దేవిశ్రీ, రమ్య, కొంతమంది ఉన్నారు, పింకీ, మాధవి. ఐ రిమెంబర్ ఓన్లీ ఫ్యూ నేమ్స్ నాన్న, మిగతా వాళ్ళు ఏమి అనుకోకండి. చరణ్ గౌడ్ ఉన్నారు, కొంతమంది తేజ. సో యూ కెన్ ట్రై టు సాల్వ్ దీస్ ఆల్ క్వశ్చన్స్. ఒకసారి మీరు ట్రై చేసుకొని ఉండండి. సో ఐ వాంట్ యూ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్ ఎవ్రీథింగ్. మీరు అడిగారు రమ్య, ఐ రిమెంబర్ యూ ఆల్సో. సో మీరు అడిగారు కాబట్టి నేను ఈ సెషన్స్ మీకోసం చేస్తూ ఉన్నాను. ఓకే, చలో మర్చిపోకుండా నాన్న, నేను మీకోసం చేస్తూ ఉన్నాను కదా, నా కోసం మీరంతా. మీకు నచ్చింది అనుకోండి ఈ సెషన్, ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్, అంటే మీకు నచ్చింది సార్ చెప్పేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, మన ఛానల్ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. అదేవిధంగా మీలాగే మీ దోస్తు వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. మరి వాళ్ళు కూడా మీలాగే వచ్చి మన దగ్గరే నేర్చేసుకుంటారు. డన్, చలో, ఇది మన మధ్య డీల్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చినారు? వెరిఫై 1, -1 and 3 are the zeros of cubic polynomial and check the relationship between zeros and the coefficients. మంచి క్వశ్చనే ఇచ్చినారు, జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ పాలినామియల్ ఏమి ఇచ్చారబ్బా? సార్ p of x is equal to మనం ఏమనుకుందాం? x³ minus 3x square plus మైనస్ ఏనాది మైనస్ ఎక్స్ ప్లస్ 3. సో ఫస్ట్ ఇవి 1 -1 3 జీరోసా కాదా అని చెక్ చేయాలి. సో చెక్ చేయడం ఎలాగో తెలుసు కదా మీకు. p of 1 ఎంత? 1 minus 3 into 1 minus 1 plus 3. It will be 0. Next one, p of -1 అంటే -1 plus 3
+1 +3. జాగ్రత్తగా చెక్ చేసుకోండి అమ్మా, +3నా -3నా? సార్ దిస్ విడ్ బి -3 ఓన్లీ. x² కదా, -3నే ఉంటుంది. సో స్టిల్ అగైన్ వీఆర్ గెట్టింగ్ ఇట్ యాజ్ 0. నెక్స్ట్ 3, P ఏమవుతుంది? 3³ 27 మైనస్ మళ్ళీ 3³ 27 -3 +3, దిస్ ఈజ్ ఆల్సో 0. సో హియర్ మనం ఏం రాయొచ్చు? యాజ్ P1 that is equal to P-1 that is equal to P3 are equal to 0. Therefore 1 -1 and 3 are zeros of P(x). దీనికి జీరోస్ అవుతాయని రాయొచ్చు. నెక్స్ట్ ఏమన్నారు? వెరిఫై ద రిలేషన్షిప్. ఇది పార్ట్ 1 అయిపోయింది. సో పార్ట్ 1 డన్, బరాబర్ ఒక సైడ్కి పెట్టేస్తా ఉన్నాను నేను. నెక్స్ట్ పార్ట్ 2 కావాలి మనకు. వెరిఫై ద రిలేషన్షిప్ అన్నారు. సో రిలేషన్షిప్ వెరిఫై చేయాలి అంటే చూడండి అబ్బా, ఇప్పుడు లెట్ us టేక్ P(x). ఏమున్నది ఇప్పుడు? P(x) is equal to జనరల్ క్యూబిక్ పాలినామియల్ తీసుకుంటా ఉన్నాను. ax³ + bx² + cx + d. సో మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి? వాట్ ఈస్ గివెన్ టు అస్? సార్ P(x) is equal to x³ minus 3x² minus x plus 3. So now let us compare the values. Compare చేసుకుంటే what we got here? a equal to 1, b equal to -3, c equal to -1 and d equal to 3 we got. Okay, and let ఇప్పుడు ఏమనుకుందాం మనం, ఇక్కడ జీరోస్ కూడా వచ్చాయి కదా. let alpha equal to 1, beta equal to -1, gamma equal to 3 అనుకోండి. ఇవే 1 -1 and 3, these are the zeros. సో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంతమ్మా? 1 -1 3 సార్. సో ఇట్ విల్ బి 3 ఓన్లీ. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా అండ్ గామా ఆల్ఫా. వాట్ ఆర్ ది వాల్యూస్? ఆల్ఫా ఇంటూ బీటా -1, బీటా ఇంటూ గామా -3, గామా ఇంటూ ఆల్ఫా. సో ఇట్ విల్ బి +3 అగైన్. సో ఇట్ ఈస్ ఆల్సో -1. ఇక్కడ ఈ వాల్యూ ఎంత అయింది? -1. మరి ఆల్ఫా బీటా గామా లాస్ట్లో ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఎంత వచ్చినాయమ్మా? ఆల్ఫా బీటా గామా. సో ఇట్ ఈజ్ -3. సో ఇప్పుడు మనం దీనికి ఈ వాల్యూస్ ఓకేనా? నౌ లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ -b/a. -b/a వాల్యూ ఎంత? సార్ -3. సో ఇట్ విల్ బి +3/1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ c/a. c/a వాల్యూ ఎంత? -1 డివైడెడ్ బై 1 దట్ ఈస్ -1 ఓన్లీ. నెక్స్ట్ -d/a నాన్న. నెక్స్ట్ -d/a వాల్యూ ఎంతరా? సో -3 ఇట్ ఈస్ -3 డివైడెడ్ బై 1 దట్ విల్ బి -3 ఓన్లీ. సో ఇప్పుడు చూడండి, లెట్ us కన్సిడర్ దిస్ వన్ యాజ్ ఇది 1 అనుకోండి, ఇది 2, ఇది 3, ఈక్వేషన్ నెంబర్ 3, ఇది 4, ఇగో ఇది 5, ఇది 6 అనుకోండి. సో ఫ్రమ్ ది అబోవ్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్ 6 ఈక్వేషన్స్ నుంచి మనం ఏమని రాయొచ్చు? ఫ్రమ్ ది above equations what we can write? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. what we can write from the above equations? 1 is equal to 4, that is alpha plus beta plus gamma, that will be equal to -b/a, and alpha beta plus beta gamma plus gamma alpha, that will be equal to c/a, whereas alpha beta gamma that is equal to minus of d/a. Therefore the relation is verified. అన్ని ఈక్వల్ అయ్యాయి కాబట్టి the relation is verified. అంతే, రిలేషన్ ఏమైంది? ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయింది. ఇదే కదా మనం అడిగింది, చెక్ ద రిలేషన్షిప్. ఎస్, సాటిస్ఫైయింగ్, ద రిలేషన్ ఈజ్ వెరిఫైడ్. అంతే, సేమ్ టు సేమ్. ఇలాంటివి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా సరే దిస్ ఈజ్ ద ప్రాసెస్. వెరీ ఈజీగా, కొంచెం లెందీ అనిపించి ఉండొచ్చు మీకు, కాకపోతే ఏ మిస్టేక్స్, చిన్న మిస్టేక్ కూడా అవ్వదు నాన్న దీనికి మీకు. దెర్ ఆర్ నో సచ్ క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఎక్కడైనా మిస్టేక్ పోతుంది అనుకున్నా ఇట్టే మీరు ఐడెంటిఫై చేసేస్తారు. యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఈజీలీ. మిస్టేక్స్ ఏమైనా కూడా కొంచెం ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. కానీ అన్నీ ఒకటేసారి రాసినారు అనుకోండి, ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, టోటల్గా కరివేపాక్, మాడిపోతుంది కూర మొత్తం. అందుకనే సో ఈ విధంగా సాల్వ్ చేయండి, మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, డివిజన్ ఆల్గోరిథం ఫర్ పాలినామియల్స్.
వాట్ డూ యూ మీన్ బై డివిజన్ ఆల్గోరిథం ఫర్ పాలినామియల్స్? సో మన దగ్గర మన నెంబర్స్కి నార్మల్గా ఉన్న నెంబర్స్కి ఏ విధంగా డివిజన్ చేసి ఒక డివిడెంట్, ఒక డివైజర్, ఒక కోషెంట్, ఒక రిమైండర్ ఉంటుందో పాలినామియల్స్కి కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ నాన్న. సో ఒక పాలినామియల్ p ఆఫ్ x ఉన్నది. సో దీన్ని మనం g ఆఫ్ xతో డివైడ్ చేస్తుంటే కోషెంట్ వచ్చేసరికి నాన్న q ఆఫ్ x వచ్చింది, రిమైండర్ వచ్చేసరికి r ఆఫ్ x వచ్చినది. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి రెండింటిని. ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ దిస్ ఈజ్ మై డివిడెండ్, ఓకే, దిస్ ఈజ్ మై డివైజర్, దిస్ ఈజ్ మై కోషెంట్ అండ్ లాస్ట్లో ఉన్నది ఏంటమ్మా ఇది, దిస్ ఈజ్ ఆర్ రిమైండర్. ఓకే, రిమైండర్. దీంతో పాటు మనకు ఒక స్టాపింగ్ క్రైటీరియా ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఆపాలి సార్? వెన్ ఐ హ్యావ్ టు స్టాప్ దిస్ డివిజన్. స్టాపింగ్ క్రైటీరియా ఎప్పుడు సార్ అంటే వెన్ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్, జాగ్రత్తగా చూడండి, డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్తో తక్కువగా ఉన్నప్పుడు, రిమైండర్ డిగ్రీ జీ ఆఫ్ ఎక్స్ డివైజర్ డిగ్రీ కంటే తక్కువగా వచ్చేసినప్పుడు వీ హ్యావ్ టు స్టాప్ దిస్ డివిజన్. ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ ఆల్సో. నేను మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యూ గైస్. సో ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. డివైడ్ 3x³ + x² + 2x + 5 బై x² + 2x + 1తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ లెట్ us రైట్ ద గివెన్ పాలినామియల్. పాలినామియల్ ఏంటి? 3x³ + x² + 2x + 5. దీన్ని మనం దేనితోనూ డివైడ్ చేయాలంట? వీ హ్యావ్ టు డివైడ్ దిస్ విత్, దీన్ని ఇలా రాసుకుంటున్నాను నాన్న, ఐఎమ్ క్రియేటింగ్ ఏ బ్లాంక్ టేబుల్ లాగా అనమాట. దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలి? x² + 2x + 1తో డివైడ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటబ్బా? 3x³ కావాలి. ఇక్కడేమో x² ఉంది. x²ని దేనితో మల్టిప్లై చేస్తే 3x³ వస్తుంది? 3x సార్. సో నా మల్టిప్లై విత్ 3xతో మల్టిప్లై చేసాం. ఎంత వచ్చిందబ్బా ఇక్కడ? సార్ ఇట్ షుడ్ బి హియర్ 3x³ + 3 × 2 6 x² + 3x. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేద్దాం దీన్ని. లెట్ us సబ్ట్రాక్ట్ హియర్. సో దీన్ని మనం ఏం చేస్తూ ఉన్నామమ్మా ఇక్కడ? సబ్ట్రాక్షన్, మైనస్ కంప్లీట్గా. సో 3 - 3 0, 1 - 6 -5x², 2 - 3 -x, పైన +5 అలానే ఉంది. సో +5 రాసేయండి. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ ఐ డూ సార్ నౌ? వాట్ షుడ్ ఐ డూ నౌ? లెట్ us టేక్ దిస్ యాజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి ఏముంది ఇక్కడ, మాకు -5x² కావాలి. -5తో మల్టిప్లై చేస్తే చాలు, -5x² వచ్చేస్తుంది. నౌ ఐఎమ్ మల్టిప్లైయింగ్ విత్ -5. సో హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్? -5x² మైనస్ ఎంత నాన్న? 5 × 2 10x -5. ఓకే, -5 వచ్చేసింది లాస్ట్. అగైన్ ఐ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్షనే. మళ్ళీ మనం ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నప్పుడు చూడండి, 5 - 5 ఇట్ విల్ బి 0. సార్ -x, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది నాన్న. జాగ్రత్తగా చూడండి, మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మైనస్ కాస్త ప్లస్లు అయిపోతాయి ఇక్కడ. సో ఎంత అవుతుంది ఇది? దిస్ విల్ బికమ్ 9x అండ్ 5 + 5 వచ్చేసరికి 10 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అగైన్ ఐ హ్యావ్ టు డూ దట్ మల్టిప్లికేషన్. మళ్ళీ డివిజన్ చేయాలా లేదా? లేదు. ఎందుకంటే సార్ యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ టు స్టాప్. ఇక్కడే మనం ఇప్పుడు ఆపేయాలి. ఎందుకు సార్ అంటే చూడండి, ఇది మన యొక్క రిమైండర్ కదా. రిమైండర్ డిగ్రీ ఎంత? 1. డివైజర్ డిగ్రీ 2 సార్. సో 1 ఈజ్ లెస్ దాన్ 2. సో వీ హ్యావ్ టు స్టాప్ హియర్. మనం ఇక్కడ దీన్ని ఆపేయాలి. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు ఇక్కడ? వాట్ ఆర్ మై క్వశ్చన్స్ హియర్? సో ఫర్ దిస్ క్వశ్చన్ మై p ఆఫ్ x ఈజ్ గివెన్ థింగ్, దట్ ఈజ్ 3x³ + x² + 2x + 5. దెన్ మై g ఆఫ్ x, ఇందాక చెప్పినట్టు g ఆఫ్ x అంటే డివైజర్ వచ్చేసరికి x² + 2x + 1. మరి కోషెంట్ q ఆఫ్ x, వాట్ ఐఎమ్ గెటింగ్ హియర్? q ఆఫ్ x వచ్చేసరికి సార్ 3x - 5
మరి రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది నాన్న లాస్ట్లో 9x + 10 సార్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్లో మీకు ఇలా ఇచ్చేసి ఇవన్నీ మనం కనుక్కుంటాం, దాని తర్వాత మళ్ళీ అడుగుతారు వెరిఫై ద సొల్యూషన్. మనకు వచ్చిన సొల్యూషన్ కరెక్టే కాదా వెరిఫై చేయమంటారు. సో హౌ కెన్ వి వెరిఫై? ఇప్పుడు మనం దీన్ని వెరిఫై చేయాలి. వెరిఫికేషన్, జాగ్రత్తగా చూడండి, వెరిఫై ద సొల్యూషన్ అన్నారు కాబట్టి వెరిఫికేషన్ కూడా చేయాలి. ఎలా సార్? వీ నో దట్ వాట్ వీ నో, p of x is equal to g of x into q of x plus r of x. సో ఇప్పుడు మల్టిప్లై చేయడం ఏం లేదు, ఇక్కడ p of x రావాలి మనం. g of x ఎంత నాన్న? వాట్ ఈస్ మై g of x హియర్? జాగ్రత్తగా చెప్పండి. g of x వాల్యూ ఎంత? x² + 2x + 1, x² + 2x + 1 ఇంటూ q of x వాల్యూ ఎంత? 3x - 5, 3x - 5 ప్లస్ r of x వాల్యూ ఎంత? 9x + 10, 9x + 10. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకుంటే అన్నిటిని యాడ్ చేసుకుని సాల్వ్ చేస్తే ఏం రావాలి? ఇగో ఇది రావాలి, 3x³ + 3x² + 2x + 5 రావాలి. అలా వస్తేనే మన సొల్యూషన్ కరెక్ట్, లేదంటే రాంగ్. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం సార్. x² తో మల్టిప్లై చేస్తూ ఉన్నాను. సో 3x³ - 5x² ప్లస్ 6x² - 10x ప్లస్ 3x - 5 ప్లస్ 9x ప్లస్ 10. సో ఇప్పుడు ఎలా ఏమొస్తుంది వాల్యూ సార్? 3x³ - 5 ప్లస్ 6 దట్ విల్ బి x² మైనస్ 10 ఎంత నాన్న? చూడండి 12 అంటే సార్ ప్లస్ 2x ప్లస్ 5, 10 - 5 5. So what we need to get? 3x³ + x² + 2x + 5, 3x³ + x² + 2x + 5. We got the same to same given p of x which is given, right? ఇదే కదా మనకు వచ్చింది. hence the solution, therefore the solution is verified. లాస్ట్లో ఇలా రాసేస్తారు, the solution is verified. అంతే, సొల్యూషన్ ఇక్కడ నుంచి వెరిఫై అయిపోయింది. దిస్ ఇస్ ద వే. ఎంత ఈజీగా వెరిఫై చేసాం, వేరే ఏ టెన్షన్స్ ఏం లేవు, పెద్ద పెద్ద మెథడ్స్ కూడా అవసరం లేదు. ఇదే మెథడ్ రెగ్యులర్గా చేసేవే మనం. ఓకేనా? దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు రైట్. చూడండి, అండ్ వెరిఫై ద డివిజన్ ఆల్గోరిథం అన్నారు. యూ ట్రై దిస్ క్వశ్చన్. సో ట్రై దిస్ క్వశ్చన్ ఎట్ హోమ్ యాజ్ యువర్ హోంవర్క్. ఒకసారి ఇది మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి వెదర్ యూ గాట్ ద సొల్యూషన్ ఆర్ నాట్. ఓకేనా? సో వాట్ ఎవర్ ద హోంవర్క్స్ ఐ గేవ్ యూ, ఫర్ హోంవర్క్స్ మై డియర్ అమిగోస్ చెప్తాను. ఈ యొక్క క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఫర్ హోంవర్క్స్కి మీరు మర్చిపోకుండా నాకు కామెంట్స్లో పెట్టాలి సొల్యూషన్స్. యూ హ్యావ్ టు కామెంట్ ద సొల్యూషన్స్. ఓకే? సో సార్ ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి? ఆన్ డివైడింగ్ x³ - 3x² + x + 2 బై ఏ పాలినామిల్. ఒక పాలినామిల్తో డివైడ్ చేయాలి అన్నారు బట్ చెప్పలేదు. కోషెంట్ ఇచ్చారు, రిమైండర్ ఇచ్చారు, బట్ పాలినామియల్ కనుక్కోవాలి. వెరీ ఈజీ, సింపుల్ లాజిక్. ఇప్పుడు చూడండి, p of x is equal to, జాగ్రత్తగా చూడండి ఏముంది మన దగ్గర, g of x into q of x plus r of x. మనకు g of x కావాలబ్బా. g of x కావాలంటే ఏమవుతుంది సార్? p of x minus r of x, that should be equal to g of x into q of x. సో ఇప్పుడు g of x వాల్యూ ఏమవుతుంది నాన్న? p of x minus r of x డివైడెడ్ బై q of x. సో ఇప్పుడు డివైడ్ చేస్తే మనకు ఒక కోషెంట్ వస్తుంది కదా, ద అవుట్పుట్ కోషెంట్ ఈజ్ యువర్ g of x. జాగ్రత్తగా చూడండి, p of x ఏమున్నది రాద్దాం. ఇప్పుడు p of x వాల్యూ ఎంత సార్? x³ మైనస్ ఆఫ్ 3x² ప్లస్ x ప్లస్ 2 మైనస్ r of x. r of x వాల్యూ ఇది ఇచ్చినారు ఇక్కడ. సో మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ అంటే ప్లస్ 2x మైనస్ 4 అయిపోయింది, డివైడెడ్ బై q of x ఎంత నాన్న? x - 2. q of x ఎంత ఇచ్చారు? x - 2. సో ఫైనల్ సొల్యూషన్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి, x³ మైనస్ 3x² ప్లస్ 3x - 2 డివైడెడ్ బై x - 2. ఇప్పుడు వీటిని మనం డివైడ్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, వచ్చే కోషెంట్ నాన్న, ఆఫ్టర్ డివిజన్ ద కోషెంట్ విచ్ యు ఆర్ గెట్టింగ్, దిస్ ఈస్ ద g of x. సో ట్రై దిస్ ద రిమైనింగ్ పార్ట్. ఈ రిమైనింగ్ పార్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి.
ఎందుకంటే మళ్ళీ నార్మల్ డివిజనే, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నార్మల్ డివిజన్ ఆల్రెడీ వి డిడ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్. సేమ్ కైండ్ ఆఫ్ డివిజన్ యూ హ్యావ్ టు పర్ఫామ్ హియర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ యూ హ్యావ్ టు లెట్ మీ నో. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ క్లాస్ నోట్స్ నేను ఇక్కడ షేర్ చేస్తానమ్మా. ఐ విల్ బి షేరింగ్ ఆల్ అవర్ క్లాస్ నోట్స్ ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. అండ్ ఫర్ హోంవర్క్ కామెంట్ యువర్ ఆన్సర్స్ నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ హోంవర్క్ కామెంట్ యువర్ సొల్యూషన్, కామెంట్ ద ఆన్సర్. వచ్చిందా రాలేదా అనేది మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. అంటే ఎక్కువ మందికి రాకపోతే, ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ దట్, నేను అప్పుడు హ్యాండ్ రిటర్న్ సొల్యూషన్స్ నేను మీకు పంపిస్తాను. సో నథింగ్ టు వరీ, అందుకనే చెప్పేది. సో ఇఫ్ యూ ఆర్ కామెంటింగ్ ఇట్, సార్ నాకు వచ్చింది అంటే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. సార్ నాకు రాలేదంటే ఫర్ దట్ ఆల్సో ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ బికాజ్ యూ ట్రైడ్ ఇట్. మీరు ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. సో ట్రై చేయండి, వస్తే వెరీ వెరీ గుడ్, రాకపోతే ఇంకేం చేసేది లేదు కదమ్మా. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని అస్సలకి లేదు. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ అందరి దగ్గర నా ఐడీస్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి మనకు @amigomath, amigo.math ఉంటుంది. టెలిగ్రామ్ ఐడి వచ్చేసరికి అమ్మ @devilal sir అని ఉంటుంది. సో యూ కెన్ టెక్స్ట్ మీ హియర్. మీరు చాలామంది మీలో సొల్యూషన్స్ ఫొటోస్ తీసి మరీ పెడతా ఉంటారు. వెరీ నైస్, దట్స్ ఎ గుడ్ హ్యాబిట్. సో మేక్ షూర్ దట్ మీలో ఎవరైనా ఇంకా ట్రై చేసి నాకు ఆ సొల్యూషన్స్ పంపించాలి అనుకుంటే కూడా యూ కెన్ షేర్ ఇట్ విత్ మీ వితౌట్ ఎనీ హెజిటేషన్. అస్సలు మొహమాట పడకుండా నాతో షేర్ చేసేయండి. ఐఎమ్ గోయింగ్ టు కరెక్ట్ యువర్ హోంవర్క్స్. నేను చెక్ చేసి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఐ విల్ రిప్లై. డోంట్ వరీ. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ బ్యూటిఫుల్ సెషన్. ఓకేనా? మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు అందరు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఎవ్రీబడి. And we'll see you again with one more interesting class. So bye bye. Good night.